శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం జూలై నెల రాశి ఫలితాలు కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 10 రోజులు లేటుగా నేను మీ ముందుకు వస్తున్నాను. జూలై 10వ తారీఖు నుండి మొదలు పెడితే జూలై 30 వరకు గ్రహాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఈ 20 రోజుల్లో ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, కుటుంబ అన్ని కూడా గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయని చెప్పి మేము ముందుకు రాబోతున్నాను. జ్యోతిష్యం అంటే అందరికీ ఒక ఉత్సాహం. ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది అనేది. చాలా మంది గురుగారు ఈ నెల మీరు నాకు అందుబాటులో లేదు అనడం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కాస్త ఆలస్యంగా వచ్చాను. మీకు కలిగిన ఇబ్బందికి క్షమించండి. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. ఈ యొక్క ఫలితాలన్నీ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మేషరాశి మిత్రులారా, ఈ యొక్క జూలై నెల 10 నుంచి 30 తారీఖు వరకు 2020 అలా ఉండబోతుంది. అంటే బాగున్నారా? ఫస్ట్ ఏళ్ళనాటి శని నడుస్తుంది, బట్ గురు భగవానుడు మీకు యోగాన్ని ఇస్తున్నాడు. ఎలా ఉంది ఈ నెల అంతా కూడా మీకు గ్రహబలం అంటే, కుజుడు ధైర్యాన్ని, గురుడు ఆశీర్వాదాన్ని, శుక్రుడు సంబంధాల్లో మాధుర్యాన్ని, క్రమశిక్షణను, రాహు కొత్త అవకాశాలను, కేతు ఆధ్యాత్మిక దృష్టిని కలిగిస్తున్నట్లయితే చంద్రుడి సంచారం వల్ల కొన్ని రోజులు భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల మీకు ఆర్థికంగా ఎలా ఉందంటే, ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన బకాయిలన్నీ వసూలయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరిగి ధన ప్రవాహం నిలకడగా ఉంటుంది. బంగారం, స్థిరాస్తుల రూపంలో పెట్టుబడులు మంచిది. ఇక వ్యాపారంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పాత కస్టమర్లు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. భాగస్వామి వ్యాపారంలో పారదర్శకత పాటిస్తే మంచి లాభాలు వస్తాయి. ఫుడ్, కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్ వ్యాపారం, డిజిటల్ రంగాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పచ్చు. ఉద్యోగంలో ఉన్నతాధికారి నుండి ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్ లేదా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న మీకు శుభవార్త అందవచ్చు. ప్రభుత్వ పరీక్షలకు సిద్ధంగా ఉన్న వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. ఇంకా ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకి ప్రభుత్వ టెండర్లు, లైసెన్సులు అసమతులు ఆలస్యంగా ఉన్న చివరికి అనుకూలంగా పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగ బదిలీ లేదా పదోన్నతి లేదా మీరు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్స్ అన్ని ఇవ్వడం కూడా మంచిగా ఉంటుందని చెప్పచ్చు. ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా, ఇంజనీరింగ్, మల్టీనేషనల్ సంస్థలు పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్యలో కాస్త ఆనందకర వాతావరణం ఉంటుంది, దుఃఖకరమైనటువంటి వాతావరణం ఉంటుంది, మల్టిపుల్ గా ఉంటుందని చెప్పచ్చు. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. ఇంటిలోని శుభకార్యాలు చర్చలు ప్రారంభమవుతాయి. ఇంకా ప్రేమికులు అంటారా, పరిచయం కావచ్చు, దాంపత్య జీవితంలో పరస్పర గౌరవం కావచ్చు, ప్రేమికులు ఒకరొక్కడ అవగాహన పెరుగుతుంది. ఈ నెల కాస్త బాగుందని కూడా చెప్పచ్చు మేషరాశి వారికి. ఇంకా ప్రత్యేకించి సినిమా రంగం వాళ్ళకి, కళాకారులకి, టీవీ రంగం వారికి, సినీ, టీవీ, యూట్యూబ్, సోషల్ మీడియా రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తున్నాయి. మీ ప్రతిభ గుర్తింపు పొందుతుంది. రచయితలు, సంగీత దర్శకులు, నటులు, యాంకర్లు, డిజిటల్ క్రియేట్ చేసే వారికి అందరికీ కూడా మంచి స్పందన ఉంది ఈ నెల. కోర్టు వ్యవహారంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కేసులు అనుకూలమైనటువంటి మారే పరిణామాలు వస్తున్నాయి. రాజీ మార్గం ద్వారా సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుంది. న్యాయపరమైనటువంటి పత్రాలు జాగ్రత్తగా పరిశీలించండి. విదేశాల్లో ఉద్యోగం లేదా చదువు చేస్తున్నటువంటి వారికి, వీసా, ఇమిగ్రేషన్ ఎదురు చూస్తున్న వారికి ఆశాజనకమైనటువంటి సమాచారం అందుతుంది. విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కూడా ఏర్పరచుకునే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. షేర్ మార్కెట్ స్వల్పకాలిక ట్రేడింగ్ కంటే దీర్ఘకాలిక పెట్టుబడులు చాలా మంచిదని చెప్పచ్చు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ జోలికే వెళ్ళకండి. మంచి బెస్ట్ షేర్స్ ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటానండి. నెక్స్ట్ లెవెల్కి ఉంటుంది. రియల్ ఎస్టేట్ అంటారా, మార్కెట్ అయితే అతలాకుతలం ఉంది. డిస్కషన్ జరుగుతాయి కానీ అది చేతికి వచ్చే అవకాశాలు అయితే కనబడట్లేదు ఈ నెల. సర్వీస్ సెక్టర్ లో ఉన్నారు కొంతమంది. హోటల్, హాస్పిటల్, ట్రావెల్, ఎడ్యుకేషన్, కన్సల్టెన్సీ, బ్యూటీ, సెక్యూరిటీ, ఈవెంట్ రంగాలు ఉన్న వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉన్నాయి. కస్టమర్స్ పెరిగే అవకాశం ఉన్నాయి. ఇంకా ఏళ్ళనాడు శని నడుస్తుంది కాబట్టి కాస్త ఆయన ప్రభావం కూడా ఆరోగ్యం పట్ల చూపిస్తుంది. శరీరానికి తగినంత విశ్రాంతి కావాలి. అధిక వేడి, నీటి కొరత, తలనొప్పి, కండరాల నొప్పులు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మూత్ర విసర్జన దగ్గర మంట పుట్టేటట్టుగా అవకాశాలు, ఇవన్నీ కూడా జాగ్రత్త పడండి. కొంచెం వేడి తగ్గించుకునే విషయాలు తెలుసుకోండి. రైతులకి వర్షాకాలం ప్రారంభమైంది. మంచి అవకాశాలు ఉన్నాయి. రైతులకి అద్భుతంగా ఉంటారు. ఎందుకంటే రైతులు బాగుంటేనే మనం అందరం కూడా బాగుంటాం.
ఈ నెల అదృష్ట తేదీలు చెప్పొచ్చు 12, 16, 21, 24, 28 తారీఖులు బాగుంటాయి. అదృష్ట సంఖ్య 1 మరియు 9. అదృష్ట రంగులు ఎరుపు, కాషాయం, బంగారం. అదృష్ట దిక్కు తూర్పును వెళ్ళి చెప్పండి. మీకు ఏం పరిహారం ఉంది అంటే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం, ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పడం, శనివారం నువ్వుల నూనెతో మీ వయస్సు ఎంత ఉందో అన్ని మీ ఇష్ట దేవాలయంలోనో లేదా మీ కులదేవత దగ్గర పోయి వెలిగించండి. ఈ నెల మీరు కందిపప్పు, ఎర్రని వస్త్రం, బెల్లం, పండ్లు దానం ఇస్తే చాలా బాగుంటుంది. మేషరాశి వారికి 20 రోజులు శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి, జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే మీరు జ్యోతిష్యం తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో కనబడుతున్న డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇకను శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల, ఈ కరుంగాళి మాలను మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంచాం. చండీ, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి ఇలాంటి మాల ఉంది రెడీగా. ల్యాబ్ టెస్ట్ చేసి కావలసిన సంప్రదించండి. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మాల తీసుకోండి, కానీ డైరెక్ట్గా తీసుకోండి. ఇక్కడ ఆన్లైన్లో మేము అమ్మట్లేదు. మా సంస్థకు మీరు అప్రోచ్ అయితేనే వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తేనే మీకు ఇస్తాను, కానీ మీరు బయట ఆన్లైన్ నుంచి తెచ్చుకుంటే మా సంస్థకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మీరందరూ క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. ఇంటి ముందు ముగ్గు వేయకపోతే ఏం జరుగుతుంది? అదొక ప్రశ్న, దానికి ఒక ఆన్సర్. ఇప్పుడు ఎలా చెప్తున్నా అంటే కొన్ని ప్రశ్నలకు విచిత్రంగా కూడా ఉంటాయి అని కూడా చెప్పొచ్చు ఆన్సర్. ఎలా ఉంటుందంటే ఇంటి ముందు ముగ్గు వేయడం అనేది కేవలం అలంకరణ కాదు. ఇది ఒక హిందూ సంప్రదాయమైనటువంటి ఆరోగ్య, శుభ్రత, ఆధ్యాత్మిక సంస్కృతి అన్ని కలిసి ఉన్నదే ముగ్గు. ముగ్గు ఎందుకు వేస్తారు? లక్ష్మీదేవికి ఒక ఆహ్వానం. మన ఇంటికి లక్ష్మి కావాలి కదా. ఏమంటున్నాం? భాగ్యాద లక్ష్మీ బారమ్మ అనే అమ్మవారిని పిలిచేటప్పుడు శుభ్రంగా ఉండాలి కదా. సంప్రదాయ నమ్మక ప్రకారం పరిశుభ్రత ఇంటి ముందు ముగ్గు కంటే మహాలక్ష్మి దేవి కటాక్షం లభిస్తుందని డైలీ ఇంటి ముందు ముగ్గు వేస్తారు. మరి పరిశుభ్రతకు కూడా గుర్తు. ఓహో, వీళ్ళు ఇల్లు శుభ్రంగా ఊడ్చి క్లీన్ చేసి ముగ్గు వేస్తారు కాబట్టి పూర్వకాలం తెల్లవారుజామున ఇంటి ముందు ఊడ్చి నిల్లు చల్లి ముగ్గు వేయడం అనేది పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేది అనేది ఆరోగ్యానికి ఇచ్చే ఒక మొదటి ఇది. ఇంట్లో ఏవో చిన్న చిన్నవి ఉంటాయి, పడిపోతూ ఉంటాయి, చిన్న చిన్న జీవరాశులు చనిపోతుంటాయి, దోమలు కానీ లేకపోతే అవన్నీ కూడా వైరస్ వచ్చేవి అన్నీ కూడా ఏం చేస్తారు? ఊడుస్తాం, నీళ్లు చల్లుతాం, కలాపు చల్లుతాం, ఆరోగ్యపరంగా ఉంటుంది ఏం చెప్తారు. జీవరాశులకి ఆహారం, దాంతో బియ్య పిండితో ముగ్గు వేస్తూ ఉంటారు జనరల్ గా. ఇప్పుడు కదా అన్ని వేస్తుంటారు. సంప్రదాయంగా బియ్య పిండితో ముగ్గు వేయడం వల్ల చీమలు, చిన్న చిన్న పక్షులు వాటికి ఆహారం దొరుకుతుంది కాబట్టి అలా కూడా ఇంటి ముందర ముగ్గు వేస్తారు. సానుకూలమైనటువంటి వాతావరణం వస్తుంది. అందమైన ముగ్గులు ఇంటికి వచ్చే వారికి ఆహ్లాదకరమైనటువంటి భావన. ఆహారం చక్కగా ఉన్నారు, సంప్రదాయంగా ఉన్నారు, ఎవరైతే అలా అనుకుంటూ ఇంట్లోకి వస్తారో ఆ ఇల్లు కూడా సుభిక్షంగా ఉంటుంది. ఇంత ఏకాగ్రత ఎలా పెరుగుతుంది? ముగ్గు వేయడం చేతి నైపుణ్యాన్ని, ఏకాగ్రతను పెంచుతుంది, సృజనాత్మకత పెంచుతుంది. కళలుగా కూడా మనం నేర్చుకునే ఒక ముగ్గు అనేది కాన్సన్ట్రేషన్, ఇన్ని చుక్కలు వేయాలి, ఇన్ని ముగ్గులు వేయాలని వాళ్ళలో కూడా ఆడవాళ్ళ ఒక కళ పెరుగుతుంది. సరే, ముగ్గు వేయకపోతే ఏమవుతుంది? అది కదా ప్రశ్న. మనం ముగ్గు వేయడం వల్ల గురించి కదా మాట్లాడుకున్నాం. దీనిపై 2 రకాలైనటువంటి అవగాహన ఉన్నాయి. ఇంట్లో శుభశక్తులు తగ్గుతాయండి. ఫస్ట్ ఆ ఇల్లు, ముగ్గు వేసే ఇల్లు, ఎదురిల్లు బాగుంటుంది, ఎదురు వేయకుండా ముగ్గు వేయకపోతే ఇంకా నిద్ర కూడా లేవలేదు అని మాట్లాడుతూ పోతారు. దరిద్రం స్టార్ట్ అవుతున్నారు. ఆ ఇంటి ముందర అశుభం కనబడుతూ ఉంటుంది, లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుంది, శుభకార్యాలకు అనుకూల వాతావరణం తగ్గుతుందని కొందరు విశ్లేషిస్తారు. కానీ వాస్తవ దృష్టిలో ముగ్గు వేయినంత మాత్రాన తప్పనిసరిగా ఏదైనా అశుభం జరుగుతుందా? శాస్త్రీయమైనటువంటి ఆధారాలు ఎక్కడ లేదు, ఏమి జరగదు. కొంతమంది ముగ్గు అనేది ఏంటో కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ లో, అపార్ట్మెంట్స్ లో ముగ్గు వేయడం అనేది లేదు, స్టిక్కర్ వేసేసి వదిలేస్తున్నారు. అయితే పరిశుభ్రత, సంప్రదాయం, అందం వంటి ప్రయోజనాలు కోల్పోతారు ముగ్గు వేయకపోతే. వైదిక సంప్రదాయం ఏ రకంగా చెప్తుంది? ఆధ్యాత్మికంలో ధర్మశాస్త్రాలు ఇంటి పరిశుభ్రంగా ఉంచడం, దేవతారాధనకు ముందు ముగ్గు వేసి గడప కడిగి ముగ్గు వేయడం అనేది పవిత్రత చేకూరుతున్న ప్రాముఖ్యతలు చెప్తున్నారు. ముగ్గు వేయడం అనేది పవిత్రతకు ప్రతీక. తరతరాలుగా వస్తున్న ఆచారం అయితే ముగ్గు వేయకపోతే తప్పనిసరిగా కష్టం వస్తుంది అని చెప్పడానికి ఏ విధమైనటువంటి శాస్త్ర కోణాలు లేదు. ముగ్గు వెయ్యండి, వేయకపోతే మీ ఇష్టం.
వేయకపోతే ఏదో తప్పు జరిగిపోతుందనేది భ్రమలోకి వెళ్ళకండి. కానీ వేస్తే శుభ్రంగా ఉంటుందనేది ముఖ్యం. ఆరోగ్యంగా ఉంటారు. ముగ్గు వేయడం శుభప్రదం. సాంస్కృతిక గొప్ప సంప్రదాయం విజయోస్తు. తులసి మొక్క దగ్గర దీపం ఎందుకు పెట్టాలి? పెట్టకపోతే ఏమవుతుంది? ఈ తులసి మొక్క ప్రతి ఇంట్లో ఉంటుందండి. అది వచ్చి విష్ణు యొక్క స్వరూపం. కృష్ణ తులసి, రామ తులసి అని 2 తులసి ఉంటుంది. దీపం పెట్టాను దేవుడు అని చెప్పేసి ఆ చెట్టులోకి తీసుకుపోయి కొంతమంది పెడతారు. ఆ వేడికి కరిగిపోతూ ఉంటుంది. అవసరమా? తర్వాత ఆ చెట్టు మొదలు కింద పెడతారు. అవి కూడా కరిగిపోతాయి. చూడండి, తులసి మొక్క పెట్టిన దీపం దగ్గర పెట్టడం వల్ల పెట్టిన దీపము షింక్ అయిపోయి ఉంటుంది ఆ యొక్క ఆకులంతా. ఖచ్చితంగా దీపం పెట్టాలి తులసి మొక్క దగ్గర. ఆ కోటలాగా ఉంటుంది కదా, బయట పెట్టండి. ఒక చిన్న ముగ్గు వేసి ఆ దీపాన్ని బయట పెట్టండి. అది మన వైదిక సంప్రదాయ ప్రకారం ఒక అద్భుతమైనటువంటి శక్తిగా భావిస్తాం. మహావిష్ణువుకి దీపం వెలిగించడం. ఎక్కడైతే ఎవరు మహావిష్ణు తులసి, ఆ యొక్క తులసికి ఏ దీపం వెలిగిస్తున్నాం? లక్ష్మీపరమైనటువంటి దీపాన్ని వెలిగిస్తున్నాం. అంత అద్భుతమైనటువంటి పవర్ ఉంది. తులసిదేవి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనగా భావిస్తూ ఉంటారు. సాయంత్రం తులసి దగ్గర నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శుభం జరుగుతుంది. ఐశ్వర్యం, ప్రశాంతత పెరుగుతుంది. సంప్రదాయంలో ప్రతిరోజు సాయంత్రం కుటుంబ సభ్యులందరూ ఒక చోట వెలిగి ప్రార్థన చేసే అలవాటు ఉండేది. ఇంట్లో భక్తి, క్రమశిక్షణ, ప్రశాంతత పెరుగుతుంది. ఆ దీపం కొండెక్కేంత వరకు రాత్రి ఆహారం తీసుకోరు చాలా మంది. ఇది మంచి ఆచరణ. సాయంత్రం దీపం వెలిగించడం వల్ల ఇంటికి పరిసరంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తులసి మొక్క యొక్క స్వభావమే స్వయం సువాసన, ఔషధ గుణాలు కలిగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక కల్ప వృక్షం. ప్రతిరోజు సంరక్షించడం వల్ల ఇంటికి పచ్చదనం కూడా పెరుగుతుంది. ఎప్పుడు వెలిగించాలి? ఉదయం సూర్యోదయాత్పూర్వం వెలిగించవచ్చు, సాయం సంధ్యలో వెలిగించవచ్చు. కార్తీక మాసంలో ప్రతిరోజు తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు బాగున్నాయి. ఏ నూనెతో వెలిగించాలంటే నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో వెలిగించండి. విశేషమైన ఫలితాలు పొందుతారు. తులసి దగ్గర దీపం వెలిగించిన ఐశ్వర్యం లేదా కష్టాలు దొరకడం వంటి ఫలితాలు సంప్రదాయ విశ్వాసాలకి ఆధారపడి ఉంటుంది. తులసిలో వెలిగించడం కాదు, తులసి దగ్గర వెలిగించాలి. విజయస్తు. నిత్య దీపారాధన చేయడం వల్ల ఫలితం ఏంటి? దీపం జ్యోతి నమస్తుభ్యం చెప్పి మనం ప్రార్థన చేస్తుంటాం. దీపం వెలిగించడం వల్ల జ్యోతి వెలిగెను, మకర జ్యోతి వెలిగెను. దానివల్ల ఏం లాభం? అజ్ఞాన్ని పారదోలే జ్యోతి వెలుగుతుంది అనమాట. ప్రతిరోజు స్నానం చేసి మన ఇంట్లో దేవుడి దగ్గర దీపం వెలిగించడం, తులసి కోట దగ్గర దీపం వెలిగించడం ఒక సంప్రదాయం అండి. ఉదయ సాయంత్రంలో ఇలా వెలిగించడం వల్ల ప్రతిరోజు భక్తితో దీపారాధన చేసి ఇష్టదైవ అనుగ్రహం పొందుతారు. మనకు డైరెక్ట్ గా భగవంతుడికి మనము ఆహారం ఇవ్వాలి. అందుకే హోమాది కృత్యాలు చేస్తారు కదా. ఈ దీపం యొక్క కాంతితో ఆ నూనె కరిగి ఆకాశం వెలిగి మన ఇష్టదేవుడికి ఆహారంగా మారి మనకు అనుగ్రహంగా తిరిగి రావడమే దీపారాధన యొక్క ఫలితం. లక్ష్మీ కటాక్షం ఇంట్లో శుభం, ఐశ్వర్యం, సిరి సంపదలు వెలుగుతుంది. దీపం వెలుగుతుంది చూసారా? అలా ఆ చుట్టుపక్కల చూడండి, ఒక బ్రైట్ గోల్డెన్ ఫ్రేమ్ తో వెలుగుతుంది ఆ దీపం. అవన్నీ కలర్ ఇమాజినేట్ చేసేదా? అదే అద్భుతం సృష్టి అని కూడా చెప్పచ్చు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఏర్పడి చక్కగా కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. ఎవరో ఇంట్లో కోడలు, అత్త, మామ ఎవరైనా దీపం వెలిగించారని చెప్తుంటారు చూస్తారా? చాలా అద్భుతమైనటువంటిది ఉంటుంది. ప్రతికూలత అంతా కూడా తొలగిపోతుంది. నెగిటివ్ వైబ్స్ అంతా తొలగిపోతుంది. ఉదయ సంధ్య దీపాలు వెలిగించడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి దినచర్యగా మారుతుంది. ఏ నూనెతో వేయొచ్చు అంటే ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఇతర సహజ నూనెలతో దీపారాధన చేయొచ్చు. అంత విశేషం. ఎల్లప్పుడూ వెలిగించాలా, అఖండం వెలిగించాలా, నిత్య దీపం వెలిగించిన వారి వారి శక్తిని బట్టి. ఒకవేళ మీరు అఖండ దీపం వెలిగించి గాలికో దేనికో ఆరిపోతే అదేదో అపశకునంగా మార్చకండి. టెక్నికల్ గా ఆరిపోయింది అంతే. దాని గురించి దీపం వెలిగించడం మన బాధ్యత. ఆ ఉండడం ఉండకపోవడం అనేది గాలిలో, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని బట్టి. కాబట్టి సెంటిమెంట్ కి దీపాన్ని తీసుకొని వెళ్ళకండి. అది నిత్య ఉత్సవం, నిత్య పని. అది విజయవస్తు. ప్రతిరోజు కనకదార స్తోత్రం చదవాలా? దానివల్ల ఫలితం ఏమైనా ఉంటుందా? ఉంటుంది కదా. ఒక పేద ముసలి ఆవిడ ప్రార్థన చేస్తూ ఉంటే ఆదిశంకరుల వారు భిక్షాటనకు వెళ్ళారు. భవతి భిక్షాన్ దదాతు దేహి కదవతి భిక్ష, మీరు నాకు దానం ఇస్తున్నారంటే ఆ ఒక బ్రహ్మచారి కుర్రోడు వచ్చాడు కదా అని చెప్పి ఇల్లంతా తిరిగి వెతికితే ఎక్కడ కనబడపోతే ఒక కుళ్ళిపోయిన ఒకే ఒక ఉసిరికాయ మాత్రం ఉండిందట ఆ పేద ఆవిడ దగ్గర. కాలడి క్షేత్రంలో, కాల్ అడి అంటే కాలు పెట్టినటువంటి స్థలంలో, అలాంటి క్షేత్రంలో ఆవిడ వచ్చి తీసుకొచ్చి, అయ్యా నా దగ్గర ఉన్నది ఇదే అని చెప్పి ఇవ్వగానే అంగం హరే పులగ భూషణ వాస్తే అని చెప్పి కనకదార స్తోత్రాన్ని ఆదిశంకరులు ఈ ప్రపంచానికి అందించారు. అలా ఇంట్లో ఆ బంగారు వర్షం కురిసిందంట. ఆ ఉసిరికాయతో వర్షం. ఆ కనకదార స్తోత్రం చదవండి.
2 పూటలా చదవండి లేదా వినండి. యూట్యూబ్‌లో వస్తున్నాయి. టీవీలో వస్తున్నాయి. అడ్వర్టైజ్‌మెంట్‌తో కాదు, డౌన్‌లోడ్ చేసుకొని వింటూ ఉండండి. ఎలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారంటే ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందుతారు. ఆ కనకదార స్తోత్రంలో అంత పవర్ ఉంది. విజయోస్తు.